కట్టెల కూలీలకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అటవీ ప్రాంతాల నుండి కట్టెలు కొట్టుకుని వచ్చి బతికే కూలీలపై అటవీ అధికారులు నిషేధాజ్ఞలు విధించడం వారి బతుకు భారమైందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంక రాఘవులు అన్నారు. కుటుంబాలను పోషించుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారికి రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధి మార్గాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కట్టెల కూలీల సంఘం నాయకులు కూలీలు పాల్గొన్నారు. పనికి కట్టెలు కొట్టనీయకుండా ఆపేశారు గవర్నమెంట్, జిల్లాధికారి, జిల్లా కలెక్టర్, ఫారెస్ట్ వాళ్ళు. అప్పుడు వీళ్ళతోని మాట్లాడింది ఏంటంటే మీ పునరావాసం కింద మీకు లోన్లు మంజూరు చేస్తామని 4 ఏళ్ల నుంచి దింపుకుంటున్నారు ఇప్పుడు అప్పుడు అని. అదేవిధంగా ఎస్సీలకు దళిత బంధు కింద గిరిజనులకు కూడా దరఖాస్తులు తీసుకొని సర్వేలు చేశారు. బడ్జెట్ కూడా వచ్చిందని ఐటీడీఏ పీఓ అన్నట్టుగా నిర్వాహకు ఇవ్వడం లేదు. బీసీలకు కూడా లోన్లు మంజూరైనా ఇస్తున్నామని చెప్పారు కానీ వాళ్ళకు కూడా ఆపేశారు. మైనార్టీలుగా ఉన్నట్టు